Yesterday, Commissioner Task Force under the leadership of Ande Srinivasarao, additional DCP Task Force, and SHO Chilkalaguda and ACP Chilkalaguda along with his team, ఒక ఇద్దరు డ్రగ్ పెల్లర్స్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి దాదాపు 100 grams MDMAని రికవరీ చేసి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళతో కాంటాక్ట్లో ఉన్నటువంటి 7 members ఈ కన్జ్యూమర్స్ని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. వాళ్ళని కూడా చట్ట ప్రకారము చర్య తీసుకుంటున్నాము. ఇందులో ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఇద్దరు, ఒకడు ఫస్ట్ A1 ఈజ్ ఎం రామకృష్ణ అలియాస్ కిరణ్, సన్ ఆఫ్ రామయ్య. ఇతను చిలకలగూడలోనే ఉంటున్నాడు, పద్మారావు నగర్లో. ఇతను ఆఫీస్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తా ఉన్నాడు. ముడావత్ ప్రసాద్ అని ఇతను కూడా ఆక్యుపేషన్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఇతను ఎల్బీ నగర్ లో ఉంటాడు. సో వీళ్ళిద్దరు కూడా ఒక గ్రిండర్ యాప్ అనే ఒక హోమోసెక్సువాలిటీ ఉండేటువంటి యాప్ ను యూజ్ చేస్తూ అందులో కస్టమర్స్ ని తీసుకొని వాళ్ళకు ఈ MDMA డ్రగ్ అమ్మడం జరుగుతూ ఉంది. ఇందులో పట్టుకున్నటువంటి ఈ టూ పెడ్లర్స్ మరియు 7 రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా దే ఆర్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ హోమోసెక్సువాలిటీ, అంటే ఐ మీన్ గే టు గే సెక్స్, దట్ ఈస్ సేమ్ సెక్స్. సో వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక పర్సన్ ముడావత్ ప్రసాద్ అనే అతనికి ప్రీవియస్ గా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ చిలకలగూడ PS లోనే సేమ్ ఈ డ్రగ్ కేసులో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో కృషి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగార్జున అండ్ కరుణాకర్ రెడ్డి అండ్ హిస్ టీమ్ అలాంగ్ విత్ అవర్ చిలకలగూడ పోలీస్, దే అరెస్టెడ్ దీస్ 2 persons and members. గ్రిండర్ యాప్ ఇస్ ద మీడియం ఫర్ మీటింగ్. అంటే ఎవరైతే ఈ సేమ్ హోమోసెక్సువాలిటీ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగిస్తున్నారు. అందులో ఈ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు కూడా ఈ వీళ్ళ కస్టమర్స్ ని ఆకర్షించడానికి దే ఆర్ యూజింగ్ సమ్ డిఫరెంట్ సింబల్స్. సో ఒక డిఫరెంట్ సింబల్స్ ని యూజ్ చేసి వాళ్ళ దగ్గర డ్రగ్ ఉందని వాళ్ళకి చెప్పడము. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు డ్రగ్ ఇచ్చేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ హోమోసెక్సువాలిటీ అనేది ఒక డిఫరెంట్ సైకలాజికల్ డిజార్డర్, అంటే హార్మోన్ డిఫరెన్స్ వల్ల వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే హార్మోన్ డిఫరెన్సెస్ వల్ల మేల్ టు మేల్, ఫిమేల్ టు ఫిమేల్ ఇట్లా అట్రాక్ట్ కావడం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడము, అందులో గ్రూప్స్కి ఇన్వైట్ చేసినప్పుడు గ్రూప్లో జాయిన్ కావడము, జాయిన్ అయినప్పుడు వాళ్ళు సేమ్ సిమిలారిటీలో వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉన్నారు అనమాట. దిస్ ఈస్ ద ఓపెన్, అంటే మన ఆన్లైన్లో అవైలబుల్. సో ఆ యాప్ని ఎవరు డౌన్లోడ్ చేసుకున్నా కానీ చేస్తూ ఉన్నాం. బట్ మన ఏరియాలో దొరికిన వాళ్ళు ఒక 7 members కస్టమర్స్, ఇద్దరు వీళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళని కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తారు. జాయిన్ అయినప్పుడు గ్రూప్ లో ఏదైతే జాయిన్ అయినప్పుడు వాళ్ళు కొన్ని సింబల్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకు జనరల్ గా గ్రూప్ లో జాయిన్ అయినప్పుడే వాళ్ళకు దే కెన్ ఇంటిమేట్ దిస్ టైప్ ఆఫ్ సింబల్స్ ఉంటే వాళ్ళ దగ్గర డ్రగ్స్ ఉన్నట్టు. సో దిస్ ఇస్ ద ఇంటర్నేషనల్ లెవెల్లో వాడుతున్నారు దీన్ని, గ్రిండర్ యాప్ ని. సో వాళ్ళు ఇంటర్నేషనల్ సింబల్స్, ఒకటి రాకెట్, తర్వాత సమ్ పిజియన్ అండ్ ఏరోప్లేన్, ఇట్లాంటివి అంటే హై ఫ్లై ఆబ్జెక్ట్స్ జనరల్ గా ఉపయోగిస్తూ ఉన్నారు. రిమైనింగ్ కూడా ఉపయోగించవచ్చు, బట్ మనము పట్టుకున్న వాటిలో ఈ 3 సింబల్స్ అయితే కనబడ్డాయి. వీళ్ళు ఇందులో పట్టుకున్న మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతను నైజీరియన్. ఇతన్ని యాక్చువల్ గా మనము డిపోటేషన్ కి పెట్టాము. సో ఇతను బెంగళూరు బేస్డ్ పర్సన్ అన్నమాట. ఇతను దాదాపు 1 గ్రాము 10,000 వరకు కూడా అమ్ముతా ఉన్నాడు. సో ఇక్కడ వీళ్ళు పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10,000 తీసుకొని 15,000 కి అట్లా అమ్మడం జరుగుతూ ఉంది. మనము చూసినట్లయితే చాలా వరకు ఒక పర్సన్ అంటే మత్తు అనేది లేకపోతే దే డోంట్ డూ ఎనీ రాంగ్ థింగ్స్. మనము అంటే డ్రగ్ తీసుకున్నప్పుడు సైకలాజికల్ గా ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అనమాట మ్యాక్సిమం. ఇట్ క్యాన్ బి క్యూర్డ్, అంటే మనం కౌన్సిలింగ్ చేసి క్యూర్ కూడా చేయొచ్చు. బట్ చాలా వరకు ఏంటంటే ముదిరిపోయిన తర్వాత వీ కెనాట్ క్యూర్.
సో అటువంటిది ఏందంటే వాళ్ళు నిజంగా మనకు చూస్తే మన మధ్యలోనే ఉంటారనమాట. సో మన మధ్యలో డ్రగ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు అంతా నార్మల్‌గానే ఉంటారు. సో ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకుంటారో ఇట్లాంటివి చేస్తా ఉన్నారు. సార్ ఈ 7 కన్స్యూమర్‌కి ప్రీవియస్ హిస్టరీ ఏమైనా ఉందా సార్? అంటే డ్రగ్ తీసుకోవడం లేకపోతే ఇందులో యాప్‌లో ఎంటర్ అయిన తర్వాత నుంచే డ్రగ్ అలవాటు పడ్డారా? ఇందులో ఒకరొకరి హిస్టరీ గురించి వెరిఫై చేస్తే ఒకరొకరు ఒక్కొక్క డిఫరెంట్ రీజన్స్ చెప్తా ఉన్నారు. వాళ్ళకెట్లా అలవాటయిందంటే కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా, తర్వాత సేమ్ సిమిలర్ టైప్‌లో ఉన్నవాళ్ళు కొన్ని జిమ్ వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది పరిచయం కావడము. సో అట్లా అట్లా డిఫరెంట్ రీజన్స్ ఒకరొకరికి ఒక్కొక్క రీజన్స్ ఉన్నాయి. సో మేబీ వాళ్ళు జిమ్ దగ్గర పరిచయము కావడము. మీకందరికీ తెలుసు కొంతమంది జిమ్ చేసేవాళ్ళు గూడా కొంచెం ఈ బైసెప్స్ అవన్నీ రావడానికి కొన్ని డిఫరెంట్ సైకలాజికల్ సబ్‌స్టాన్సెస్ తీసుకుంటుండని. సో అట్లా పరిచయమైన వాళ్ళు చాలామందున్నారు. ఇందులో చూస్తే చాలామంది జిమ్‌కి వెళ్ళే వాళ్ళే చాలా వరకు కనబడుతున్నారు. ఇద్దరు పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు 1 ఇయర్ నుంచి గూడా సేల్ చేస్తా ఉన్నారు. లాస్ట్ ఇయర్ గూడా ఈ A2 ఎవరైతే ఉన్నారో ముడావత్ ప్రసాద్, హి వాస్ అరెస్టెడ్ ఇన్ ద చిలకలగూడ పోలీస్. సో ఇద్దరు గూడా 1 ఇయర్, దాదాపు 1 ఇయర్, మోర్ దెన్ 1 ఇయర్ నుంచే చేస్తా ఉన్నారు. సో వీళ్ళు గ్రూప్‌లో జనరల్‌గా ఈ డ్రగ్స్ ఉన్నప్పుడే వాళ్ళు గ్రూప్‌లో ఎంట్రీ చేసుకుంటారు. అమ్మేసిన వెంబడే మళ్ళీ దే విల్ డిసపియర్ లైక్ దే ఆర్ డూయింగ్.